Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి ఇంకొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. 1959లో ఆంధ్రప్రభ దినపత్రికను వారపత్రికను మద్రాసు నగరం నుండి విజయవాడకు తరలించడానికి నిర్ణయించారు. విజయవాడ నుంచి వెలువడే ఆ రెండు పత్రికల సంపాదకత్వం వహించవలసినదిగా పత్రికాధిపతి శ్రీ రామనాథ గోయంక శేషయ్య గారిని కోరారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు శ్రీ మోటూరి సత్యనారాయణ గారు, సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు శ్రీ ఖాసా సుబ్బారావు గారు శ్రీ గోయంక ఆహ్వానాన్ని అంగీకరించవలసినదిగా శేషయ్య గారిని ప్రోత్సహించారు. వారు ఉభయులు శేషయ్య గారికి చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషులుగా వారు పరిగణించేవారు. ప్రయాణానికి మంచి రోజు చూసుకున్నారు. పెద్దల బంధుమిత్రుల సెలవు పుచ్చుకున్నారు. మిగిలిందల్లా శ్రీ కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దర్శనం చేసి వారి ఆశీస్సులు పొందటం ఒక్కటే. స్వామి అప్పుడు మద్రాసుకు 7-8 మైళ్ళ దూరాన వానావరం అనే ఒక చిన్న పల్లెటూళ్ళలో పరివారంతో సహా మకాం చేస్తూ ఉన్నారు. రేపు ప్రయాణం అనగా ఆ రోజు ఉదయం స్నాన సంధ్యలు ముగించుకొని బస్సులో వానావరం చేరారు శేషయ్య గారు. ఒక చిన్న పూరిపాకలో స్వామి విశ్రాంతిగా ఉన్నారు. శేషయ్య గారి రాకకు కారణం స్వామికి విన్నవించుకున్నారు. స్వామి ఆశీస్సులు అనుగ్రహించారు. అటు తరువాత రామేశ్వరంలో అగ్నితీర్థానికి ఎదురుగా తాము నిర్మించతలపెట్టిన ఆదిశంకరుల మండపాన్ని గురించి వివరంగా చెప్పారు స్వామి. ఒక్కొక్క రూపాయి మొదలుకొని భక్తులు సమర్పించే ఎంత స్వల్ప విరాళమైనా సేకరించి మండప నిర్మాణం పూర్తి చేయటం తమ ఆశయమని చెప్తూ, మద్రాసులో నీకు తెలిసిన మిత్రుల ద్వారా కొంత డబ్బు పోగు చేసుకురమ్మన్నారు స్వామి. స్వామి, అలాగే చేస్తా, కానీ రేపే విజయవాడకు ప్రయాణం పెట్టుకున్నాను కదా అన్నారు శేషయ్య గారు. దానికేం, రేపు కదా నీ ప్రయాణం, ఇప్పుడు మద్రాసుకు బయలుదేరి వెళ్ళి కొద్దిమందినైనా కలుసుకొని ఈ పని నెరవేర్చుకురా అన్నారు స్వామి. శిష్యులొకరిని పిలిచి బయట ఎవరిదైనా కారు ఉన్నదేమో చూడమన్నారు. శేషయ్య గారిని ఏదో ఒక కారులో మద్రాసుకు తీసుకువెళ్ళి ఆయన చెప్పిన చోటుకు వెళ్ళి తిరిగి రమ్మని ఆదేశించారు. ఎవరిదో ఒక కారులో శేషయ్య గారిని కూర్చోబెట్టారు. చెన్నై నగరానికి షరీఫ్ చేసిన శ్రీ పంచాగ్నుల సూర్యనారాయణ గారిని, మిత్రులు శ్రీ జేవి సోమయాజులు గారిని ఇద్దరిని మాత్రమే కలవగలిగారు. వారు ఉభయలు చేరి 500 చందా వేశారు. ఎక్కువ మందిని చూసే అవకాశం లేక తిరిగి వానావరం వచ్చి స్వామికి నివేదించారు. ప్రసన్న వదనంతో స్వామి మరలా ఆశీర్వదించారు. ఈ శంకర మండప నిర్మాణానికి ఎంత ఖర్చయినా ఆ మొత్తమంతా తానొక్కడినే భరిస్తానని, తనకు ఆ అవకాశం కలిగించవలసిందని మద్రాసులోని ఒక కోటీశ్వరుడు స్వామిని అర్థించగా స్వామి అందుకు అంగీకరించలేదని తెలిసింది శేషయ్య గారికి. మద్రాసులో ఉండగా తెలుగు పత్రికలన్నిటిలో అనన్య ప్రచారం కలదిగా పేరు పొందిన ఆంధ్రప్రభ విజయవాడకు మారిన ధర్మిల దాని సర్క్యులేషన్ నామమాత్రంగా మిగిలింది. పూర్వపు ఔన్నత్యం కోల్పోయింది. ప్రజాదరణ సన్నగిల్లింది. ఈ స్థితిలో శ్రీ రామనాథ గోయంక పత్రికను శేషయ్య గారి చేతికి అప్పగించారు. ఆయన ఆశలను కొంతవరకైనా సఫలం చేస్తేనే శేషయ్య గారి పరువు దక్కుతుంది. కొత్త పత్రికను వృద్ధిలోకి తేవడం వేరు, పడిపోయిన దానిని పునరుద్ధరించటం అంత తేలికైన పని కాదు. అయినా బరువు నెత్తికెత్తుకున్నారు. ఇప్పుడిక వెనక ముందులు ఆలోచించి లాభం లేదు. భగవంతుడి మీద భారం వేశారు. రాత్రింబగళ్ళు అవిశ్రాంతంగా శాయశక్తులా పాటుపడుతున్నారు. సహ ఉద్యోగులు సహకరించారు. అచ్చు కూర్చే కంపోజిటర్లతో సహా పనివారంతా నడుం కట్టి పనిచేశారు. క్రమంగా చందాదారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి గారు
భద్రాచలం దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రమౌళి గారంటే నేటి యువతరానికి అంతగా తెలియకపోవచ్చు. ఆనాడు ఆయన సుప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పలుమార్లు కారాగార శిక్షలను అనుభవించిన దేశభక్తుడు. రామాయణ సుధాలహరి అనే చక్కని గ్రంథం రచించిన సాహితీవేత్త. ఆయన దేశభక్తికి దీటైనది ఆయన రామభక్తి. అట్టి వ్యక్తి భద్రాద్రి రామాలయ పునరుద్ధరణకు పూనుకున్నారని తెలియగానే శేషయ్య గారి ఒళ్ళు పులకరించింది. మిగతా విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాము. జయ జయ శంకర హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.